దీన్ని సంస్కృతంలో బల్లాతకి అంటారు. దీనికి బ్రాండెడ్ నేమ్స్ బల్లాతక వటి, బల్లాతక లేహ్యము ఇవన్నీ దొరుకుతాయి. ఇవి మనం దేశీయంగా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. తర్వాత దీని మీద సంస్కృతీకరింపబడినటువంటి సిద్ధ ఔషధాలు ఇవన్నీ చెప్పుకున్నాం. ముఖ్యంగా దేశీయంగా ఏం చేస్తారంటే, ఇదిగో ఈ పండు చూసారు కదా, ఈ పళ్ళు వీళ్ళు కుమ్ములో పెట్టేసి ఎండబెట్టుకొని కుమ్ములో పెట్టేసి తింటారు. ఈ పళ్ళు తినడం వలన పూర్వం వాళ్ళకి తల నెరయడం ఇవన్నీ ఉండేవి కావు. ఎందుకంటే వాళ్ళు నెలలో తినేటటువంటి ఆహారంలో చాలా అడవి రకాల పండ్లు తినడం వలన వారికి ఆరోగ్యం బాగుండడమే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్లు గట్రా ఏం రాకుండా ఈ పళ్ళు ఉపయోగపడతాయి. ఈ యొక్క గింజతోని ఆయుర్వేద ఔషధాల్లో ఎన్నో ఔషధాలు తయారు చేస్తారు. దాంట్లో బల్లాతక వటి మాత్ర, బల్లాతక లేహ్యము, అమృత బల్లాతక లేహ్యం అని కూడా చేస్తారు. ఇది అమృతంతో సమానం కాబట్టి అమృత బల్లాతక అని అంటారు. అయితే పూర్వము ఈ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ప్రాంతాల్లో, మన్యం ప్రాంతాల్లో ఈ పళ్ళన్నీ సేకరించి వీటిని ఎండబెట్టి పావలాకి ₹10 ఒక 10 పళ్ళు 20 పళ్ళు ఇచ్చేవారు. ఇప్పటికీ కూడా శ్రీకాకుళం, కొత్తూరు ఏరియాల్లో కొన్ని పళ్ళు అక్కడ అమ్మడం చూశాను. అదేవిధంగా నర్సీపట్నం నేను దిగినప్పుడు కూడా డౌనూరు దగ్గర గట్రా ఈ పళ్ళని అమ్ముతారు. ఇవి అడ్డాకు పిక్కలు ఇవన్నీ అమ్ముతారు. వీటిని మనం బేరం ఆడతాం అన్నమాట. ఎంతమ్మంటే ₹10 అంటే ₹2 ఇస్తారా, ₹1 ఇస్తారని. ఇది 1 లక్షలు ఖరీదు చేసేటువంటి శరీరంలో మార్పులు తేగలిగినటువంటి పండు ఇది. ఈ పండు తినడం వల్ల తల నెరయడం ఉండదు. అంతేకాకుండా క్యాన్సర్ సంబంధితమైన రోగాలకి ఇది గొప్ప నివారణ. దీంతోనే మందులు చేస్తారు. దీన్ని శుద్ధులు చేసి ఇటుకలతోని గట్రా ఇటుక పొడితోని గట్రా బాగా శుద్ధులు చేసి దీన్ని లేహ్యం చేస్తారు. ఈ గింజల్ని కాలుస్తారు, కాల్చి చేస్తారు. అంతేవిధంగా ఆల్కెమిస్టులు కూడా దీన్ని అతి సూర్యకారం కట్టుకోవడానికి గట్రా వాడతారు. సూర్యకారం కట్టుకి ఈ జీడి పిక్కలు వాడతారు. ఈ పిక్కల కింద కొట్టేసి వాడుకుంటే అది వాళ్ళకి చాలా మందులు తయారు చేసుకోవడానికి ఆల్కెమిక్ సంబంధించినటువంటి అనేక విషయాల మీద ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఈ మధ్యకాలంలో తెల్లవి చూపిస్తున్నారు. అది నాకు తెలిసినంతవరకు తెల్లది అనేది ప్రకృతి సహజమైనది కాదు. అది ఏ విధంగా మార్స్కారయుతంగా దాని కలర్ వేసి అమ్మడం ఏదో జరుగుతుంది. దీన్ని ఒకసారి పరిశీలించాలి. ఇదివరకు నల్ల పసుపు కూడా అదేవిధంగా అమ్మేవారు, నల్లగా ఉన్నట్లు ఇవన్నీ దొరుకుతాయి. అస్సాంలో కొద్దిగా నల్ల పసుపులోని ఒక మంచి వెరైటీ దొరుకుతుంది. ఇతర ప్రాంతాల్లో దొరుకుతుంది. దానికే ప్రజలందరూ ఊహించినట్లు అది లక్షలు కోట్లు చేయదు. ఇప్పుడు అలాగే ఇది కూడా నల్లజీడి పిక్కలు కూడా, నల్లజీడి అనేది ఫేమస్. తెల్లజీడి అనేది పూర్వం ఏ గ్రంథాల్లో రాయబడలేదు. ఇంకా నల్ల పసుపు గురించి రాయబడింది పాత ఒక 150 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం కూడా దీని గురించి వివరం పడింది, నల్ల పసుపు గురించి. దీని గురించి తెల్లని జీడి గింజల గురించి నేను ఎక్కడా ఉల్లేఖనాలు చదవలేదు. అనేక గ్రంథాలు చూశాను. ఆ గ్రంథాల్లో కూడా ఎక్కడ దాని రిఫరెన్స్ ఏం దొరకలేదు. కాబట్టి ఈ నల్లజీడి పిక్కలు పళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని పచ్చివి కూడా తినొచ్చు. తినడం వల్ల కొద్దిగా నాలిక కొత్తగా ఉండే వాళ్ళకి నాలిక కొద్దిగా వెగటగా ఉంటుంది. కానీ ఈ పళ్ళు మామూలుగా తీసుకొని తినేవచ్చు. అంతేకాకుండా ఇగోటి చూడండి, ఈ పండు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని అలా తినేవచ్చు, ఏమవ్వదు. నేను వస్తున్నాను అనుకోకండి, ఊగినది. ఈ చెట్టు కింద అన్ని జీడి గింజలు ఉంటాయి. ఈ గింజలన్నింటినీ ఏరుకొని బజార్లో తెచ్చి అమ్ముతారు. దాన్ని మార్కెట్లోకి ప్రవేశపెడుతుంది ఇది చెట్టు. ఈ చెట్టు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రజలు తెలుసుకొని దీనిని ఉపయోగించుకోవాలని మనవి.